హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు AiExploreVlogs. అంటే అందరు ఏఐ అనుకుంటారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. కాదు, అంటే జాపనీస్లో లవ్ అనమాట. లవ్ ఎక్స్ప్లోర్ వ్లాగ్స్, అది దీని పేరు. ఈ ఛానల్ మెయిన్గా క్రియేట్ చేసింది ఎందుకంటే కొత్త ఎక్స్ప్లోర్ చేద్దాము, ఏదైతే మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నామో మీకు కూడా చూపిద్దామన్న ఇంటెన్షన్తో ఈ ఛానల్ క్రియేట్ చేసినాము. సో ఇదే నా ఫస్ట్ వీడియో. ఈ వీడియోలో ఏంటి అంటే నేను 2017 Volvo S90 నడుపుతా. మీకు జస్ట్ ఒక క్విక్ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ టూర్ ఇస్తాను. దీని తర్వాత నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే నా 1 lakh మైల్ ఎక్స్పీరియన్స్ రీసెంట్గానే అయిపోయింది నాది. ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాము. మెయింటెనెన్స్ ఎంత అవుతుంది, ఇయర్లీ ఎంత అవుతుంది, లేదా ఏమైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లంకి నేను ఎంత స్పెండ్ చేసిన అది మీకు చెప్పి షేర్ చేసుకుందామని. సో ఎక్స్టీరియర్ చూద్దాము. ఎక్స్టీరియర్ వచ్చేసి ఆనిక్స్ వైట్ అంటారు. ఆనిక్స్ వైట్ అంటే పర్ల్ లాగా మెరుస్తూ ఉంటుంది. అండ్ ముందు హెడ్ ల్యాంప్స్ వచ్చేసి రెండు కూడా ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, యాక్టివ్ బెండింగ్, ఫుల్ ఎల్ఈడి. అండ్ హెడ్ ల్యాంప్స్ కింద ఒకటి కనిపిస్తుంది కదా, అదేంటంటే సేమ్ మనం విండ్షీల్డ్కి వైపర్ పెట్టి వాటర్ ఎలా కొట్టి క్లీన్ చేస్తామో సేమ్ అట్లనే రెండు హెడ్ ల్యాంప్స్ని కూడా క్లీన్ చేస్తుంది అనమాట. గ్రిల్ అయితే మొత్తం ఓల్డ్ లుక్ గ్రిల్, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వచ్చే వాటికి కొంచెం చేంజ్ చేస్తారు, బట్ ఇదైతే క్లాసిక్ లుక్ ఇది. మనం ఇంకా ఇటు టైర్స్ చూసుకున్నట్టయితే టైర్స్ ఈచ్ టైర్ వీల్ బేస్ వచ్చేసి 20 ఇంచ్ రిమ్స్. సో సైడ్ వ్యూ చూసుకున్నాము. సైడ్ వ్యూ చూసుకుంటే చాలా పొడుగు ఉంటుంది కారు, చూస్తారు కదా, చాలా పొడుగు అంటే చాలా పొడుగు ఉంటుంది, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మిర్రర్స్ వచ్చేసి ఫోల్డింగ్ మిర్రర్స్, రెండు మిర్రర్స్ కూడాను. వీల్స్ చెప్పినట్టే 20 ఇంచ్ వీల్స్ ఈచ్. ఆల్ 4 డోర్స్ కీలెస్ ఎంట్రీ. మనం గ్యాస్ వచ్చేసి ప్రీమియం గ్యాస్. బ్యాక్ వ్యూ చూసుకుందాం ఇప్పుడు. ఈ మోడల్లో వచ్చేసి S90 అండ్ ఇది ట్రిమ్ లెవెల్ వచ్చేసి T6 ఇన్స్క్రిప్షన్ అంటారు, ఆల్ వీల్ డ్రైవ్. ఒక్కసారి బూట్ స్పేస్ కూడా చూసుకుందాము. బూట్ స్పేస్ కూడా చాలా అంటే చాలా ఉంటుంది. నాకు ఈజీగా 2 పెద్ద బ్యాగులు, అంటే మనము ఇండియా నుంచి వచ్చేటప్పుడు తీసుకొస్తాం కదా, ఆ 2 పెద్ద బ్యాగులు ఈజీగా పట్టేస్తాయి, అలాంగ్ విత్ స్మాల్ బ్యాగ్ కూడా పట్టేస్తుంది. ఇది మొత్తం కార్ టోటల్ లుక్ 360 లుక్. ఇప్పుడు ఇంటీరియర్ చూద్దాము. ఇంటీరియర్ వచ్చేటప్పటికి యాంబర్ కలర్ అలాంగ్ విత్ క్రోమ్ ఫినిషింగ్స్ వచ్చింది. క్రోమ్ ఫినిషింగ్స్ వచ్చేసి మనకు డోర్ హ్యాండిల్స్కి వస్తుంది అనమాట. డోర్ హ్యాండిల్స్ చూసుకున్నట్టయితే క్రోమ్ ఫినిషింగ్ వస్తుంది. అండ్ ఆల్సో దానిపైన మనం చూసుకుంటే వుడ్ ఇచ్చిండు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదంతా కూడా లెదర్ స్టిచ్చింగ్ ప్రతి ఒక్క డోర్ ప్యానల్కి ఉంటుంది, డాష్ బోర్డుకి కూడా ఉంది. ఇదే లెదర్ మొత్తం ముందంతా కంటిన్యూ అవుతుంది, కార్ మొత్తం ఇట్లనే ఉంటుంది. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇప్పుడైతే వెనక సీట్ చూసుకుందాము. వెనక సీట్లు అయితే చాలా అంటే చాలా కంఫర్టబుల్ ఉంటాయి, 2 సీట్లు కూడా సూపర్ కంఫర్ట్నెస్. మధ్యలో సీటు కూడా కొన్ని కార్లకి మధ్యలో సీట్ అంత కంఫర్ట్ అనిపించదు, ఇందులో మాత్రం కంఫర్ట్నెస్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. వెనకను కూడా నేను చెప్పినట్టు డోర్కి చూసినామంటే మనకి లెదర్ స్టిచ్చింగ్ అలాంగ్ విత్ క్రోమ్ ఫినిషింగ్ వస్తాయి. ఇక్కడ మనకి సన్ వైజర్ కూడా ఉంది. వెనక 2 గ్లాసులకు కూడా ఇలా సన్ వైజర్ కూడా వస్తుంది. సన్ వైజర్ వచ్చి సూపర్ అంటే సూపర్ కంఫర్ట్. వెనక సీట్లు చూస్తారు కదా, బకెట్ సీట్స్ లాగానే ఉంటాయి, మస్తు అంటే మస్తు కంఫర్ట్ లెవెల్లో సూపర్. ప్లస్ వెనక 2 సీట్లు కూడా మనకి హీటెడ్ సీట్స్. లోపలికి ఎంటర్ అయిపోయినాం. ఇప్పుడు ఒకసారి కార్ స్టార్ట్ చేసుకుందాం. సో ఇక్కడ చూసిర్రంటే 1 lakh మైల్స్ అయిపోయింది. 1,04,275 మైల్స్ తిరిగినాయి ఇప్పటిదాకా. ఈ వీడియో పెట్టడానికి మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి అసలు వోల్వో కొనొచ్చా, కొంటే రిలయబులా కాదా, 1 lakh మైల్ ఎక్స్పీరియన్స్ నాది ఎలా ఉండే, నేను ఎంతెంత ఖర్చు పెట్టినా ఈ కార్కి అనేది నేను చెప్దాము, షేర్ చేద్దామనే ఈ మెయిన్ ఇంటెన్షన్ వీడియో వెనకాల. ఇంటీరియర్ చూస్తారు కదా, మళ్ళీ ఒక్కసారి చూపిద్దామని చూపిస్తున్నాను. స్టీరింగ్కి అయితే అన్ని కంట్రోల్స్ అన్నీ మౌంటెడ్ ఉంటాయి, మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్టీరింగ్ నుంచే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా ఈ మిడిల్ ప్యానల్కి వచ్చేస్తే వోల్వోలో మనకి ఎక్కువ ఇక్కడ అంతా బటన్స్ ఎక్కువ ఉండడం ఏముండదు, మొత్తం ఈ యూఐ నుంచే కంట్రోల్ చేస్తాము. ఏది ఉన్నా కానీ సెట్టింగ్స్ కానీ సౌండ్ అయితే దీంట్లో సూపర్ అంటే సూపర్. బవర్స్ అండ్ విల్కిన్స్ తీసుకున్నాను నేను. ఇది ఒక్కటి ఎక్స్ట్రా అప్గ్రేడ్కే నాకు ఆల్మోస్ట్ $3,000 జస్ట్ బవర్స్ అండ్ విల్కిన్స్ అప్గ్రేడ్కే. చూసుకున్నామంటే బవర్స్ అండ్ విల్కిన్స్ ప్రతి ఒక్క డోర్కి మౌంట్ అయి ఉంటుంది.
సౌండ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్, సౌండ్ లెవెల్ అయితే. ఇంకా ఇందులో మనకు ఫీచర్స్ వచ్చేసి నాకు 360 సరౌండ్ వ్యూ కెమెరా ఉంది. 360 వ్యూ కెమెరా పెట్టుకుంటే నాకు ఫోర్ డైరెక్షన్స్లో ఏమేమి ఉన్నాయో అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఈచ్ అండ్ ఇండివిజువల్ మిర్రర్ కూడా మనము జస్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏదైతుంది అనేది అంతా చూసుకోవచ్చు. నీట్గా వ్యూ అయితే చాలా బాగుంటుంది. మనం ఎక్కడన్నా పార్కింగ్ చేసేటప్పుడు మనకు కనపడకపోయినా కానీ ఈ వ్యూ అయితే చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ మీరు పార్క్ ఇన్ పార్క్ అవుట్ అని చూస్తున్నారు కదా, ఇది ఏంది అంటే మనం ఎక్కడన్నా ప్యారలల్ పార్కింగ్ చేద్దాము అంటే, మనం పార్కింగ్ చేయాలంటే, పార్కింగ్ పెట్టాలంటే పార్కింగ్ కొట్టేసి ఆ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే అదే మనకి స్పాట్ పైన స్కాన్ అవుతుంది కదా, అదే స్పాట్ సెలెక్ట్ చేసుకొని వన్స్ మనం రెడీ ఉన్నాము అనగానే అదే మొత్తం ఆటోమేటిక్ పార్క్ చేసుకుంటుంది. ఆ ఫీచర్ ఒకటి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఎవరికైతే ప్యారలల్ పార్కింగ్ రాదో. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే ఇక్కడ పార్క్అవుట్ అని ఉంది కదా, పార్క్అవుట్ అంటే మనం ఆల్రెడీ పార్కింగ్ పెట్టేసినాము, పెట్టిన పార్కింగ్లోకి వెళ్ళి బయటకు తీయాలంటే పార్క్అవుట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే వన్స్ మనము బ్లింకర్స్ ఎటు మనం తిరగాలి అనేది చూస్ చేసుకుంటే, లెట్సే మనం లెఫ్ట్ సైడ్ తిరగాలి, లెఫ్ట్ సైడ్ బ్లింకర్ వేస్తే అది లెఫ్ట్ సైడ్కి అదే తీసుకుపోయి నీట్గా రోడ్డు పైన పెట్టేస్తుంది. ఈ ఫీచర్ నేను స్టార్టింగ్లో యూజ్ చేసి అయితే షాక్ అయినా, ఎందుకంటే మనం కూడా పెట్టాం అంత పర్ఫెక్ట్గా పెడుతుంది. కర్బ్ సైడ్కి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా పెడుతుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ కింద చూసినామంటే అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, ఇంకొకటి పైలట్ అసిస్ట్ అని ఉంది. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఏంది అంటే, లెట్స్ ఏ మనం ఒక 60 mph పోతున్నాం హైవే పైన, నేను 60 మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నా, ఊకే ఎక్సిలేటర్ దొక్కకుండా జస్ట్ నేను అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఆన్ చేసి 60కి సెట్ చేసేసిన అంటే మనము ఆ స్పీడ్ అనేది మెయింటైన్ అవుతుంది. ప్లస్ దీంట్లో ఇంకొకటి ఏంటి అంటే, ముందు ఏదన్నా కార్ వస్తే మాత్రం ఆ కార్ లెట్స్ అది 55 పోతుంది, మనది ఆ కార్కి అడాప్ట్ అయిపోయి 55లోనే కంటిన్యూ అవుతా పోతుంది. అంతేగాని ముందుది 55 మనం 60లో ఉంటే పై గుద్దుతాం కదా, గుద్దదు అనమాట. అదే తోప్ ఫీచర్ అనుకుంటే దానికంటే తోప్ ఫీచర్ ఇక్కడ ఒకటి ఉంది, పైలట్ అసిస్ట్. పైలట్ అసిస్ట్ ఏంది అంటే ఇది సెల్ఫ్ డ్రైవింగ్ అనమాట. ఇది కంప్లీట్ సెల్ఫ్ డ్రైవింగ్ కాదు, మనం ఇప్పుడు వచ్చిన కొత్త అప్డేట్స్కి మనం స్టీరింగ్ హోల్డ్ చేసి ఉంచితే అదే నడుపుకుంటుంది కారు. ఈ ఫీచర్ అయితే నేను స్టార్టింగ్లో ఎంత కర్వ్లు వచ్చినా కానీ అదే తిప్పుకోవడం చూసి షాక్ అంటే షాక్ అయి షేక్ అయినా అనమాట. అంత బాగుంటుంది ఆ ఫీచర్. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ చూసారు కదా. సో ఇంకొక ఫీచర్ నేను మర్చిపోయింది ఏంటంటే హెడ్సప్ డిస్ప్లే ఉంది దీనికి. హెడ్సప్ డిస్ప్లే కూడా అసలు నెక్స్ట్ లెవెల్ ఫీచర్ అది. నేను ఇక స్పీడోమీటర్ని చూడను, నేను స్పీడోమీటర్ చూడకుండా జస్ట్ హెడ్సప్ డిస్ప్లేలో చూసుకొని నాకు స్పీడ్ లిమిట్ కూడా ఎంత ఉందో దాంట్లోనే చూపిస్తుంది. దాన్నే చూసుకొని నడిపేసుకుంటూ ఉంటాను నేను హ్యాపీగా. చూసారు కదా ఫీచర్లు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అంతా చూసారు కాబట్టి ఇప్పుడు మనం మెయింటెనెన్స్కి వచ్చేద్దాం. మెయింటెనెన్స్ నాకు ఎంత అయింది, నేను కొన్నది February 2020, ఇంకో 1-2 డేస్లో February 2024 కూడా వస్తుంది. సో ఈ ఇయర్స్లో నేను ఎంత ఖర్చు పెట్టినా 9200. ఇప్పటిదాకా నేను బిల్స్ అన్ని తీసి చూసిన, నేను ఇప్పటిదాకా ఖర్చు పెట్టింది అయితే 9200 చేంజ్ ఖర్చు పెట్టిన. సో ఇది అందరికీ రావాలని రూల్ లేదు. ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే, నేను ఇప్పటిదాకా మార్పించిన ప్రతి ఒక్క పార్ట్కి లైఫ్ టైం వారంటీ. వోల్వోలో ఏ పార్ట్ ఎప్పుడు మార్పించుకున్నా కానీ లైఫ్ టైం వారంటీ ఇస్తాడు, అదైతే మ్యాండేటరీ. సో ఇప్పటిదాకా లెట్సే నాకు ఆక్సిజన్ సెన్సార్ ఒకసారి పోయింది. ఆక్సిజన్ సెన్సార్ నాకు అప్పుడు పడ్డది అరౌండ్ $800 ఏమో పడ్డది. ఇప్పుడు మళ్ళీ నేను వెళ్ళినా అంటే లైఫ్ టైం వారంటీ. మెయింటెనెన్స్లో చెప్పాల్సింది ఏంటంటే 2 రకాలు ఉంటాయి, ఈవెన్ ఆడ్. లెట్సే 10,000 మైల్స్కి మనకి ఓన్లీ ఆయిల్ చేంజ్ ఒకటే వేసిరు అనుకోండి. 20,000 మైల్స్కి ఏం చేస్తాడంటే ఆయిల్ చేంజ్తో పాటు ఇంకో మేజర్ సర్వీస్ ఒకటి చేయాల్సి వస్తుంది. అంటే లెట్సే కూల్ అండ్ ఫ్లష్ చేయాలి అంటే 20,000 మైల్స్కి దాని లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అయిపోతుంది. ఈ టైంకి ఇది చేంజ్ చేయాలి అని చెప్తారు. అది మనం చేంజ్ చేసుకుంటే మన కార్ మెయింటెనెన్స్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంటుంది. అది చేంజ్ చేయకపోవడం అది మన మీద ఉంటుంది. నేను వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కసారి వాళ్ళు ఏది రికమెండ్ చేస్తే అది నేను కంపల్సరీ చేంజ్ చేస్తాను. ఎందుకంటే నేను తిరిగేది అట్లనే ఉంది. ఇప్పుడు విత్ ఇన్ నో టైం నేను 1 lakh మైల్స్ తిరిగిన. ఈ 1 lakh మైల్స్కి నాకు వచ్చిన ఖర్చు 10,000, అంటే 9,200. సో అది బేసిక్ ఖర్చు అనే అనుకుంటున్నా, ఎందుకంటే లగ్జరీ కార్ ఉన్నప్పుడు లగ్జరీగానే మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. ప్లస్ కంపారిటివ్లీ అదర్ కార్స్కి దీనికి ఇది ఇంకా తక్కువ అని చెప్పుకుంటా నేను.
మెయింటెనెన్స్ మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి టైర్లు. నేను టైర్లు ఇందాకనే ఒక బిల్ తీసిన 2021లో మార్పించుకున్నా. $1000 పడ్డది. 4 టైర్స్ ఒకటేసారి మార్పించిన. 1108 టు బి ప్రిసైజ్. సో అది నేను అప్పుడు చేంజ్ చేయించిన. ఇప్పటిదాకా అదే థ్రెడ్లు ఉన్నాయి. నేను ఈ గ్యాప్లోనే 40,000 మనకి ఇస్తారు వారంటీ. దానికన్నా ఎక్కువనే తిరిగిన, అదైతే బరాబర్. నాకు ఈ కార్ ఇచ్చిన మైలేజ్ హైవే పైన 33-34కి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. డిఫరెంట్ మోడ్స్ కూడా ఉన్నాయి దీంట్లో, స్పోర్ట్ మోడ్ అని అదని. నేను నార్మల్ ఎప్పుడు కూడా నార్మల్ మోడ్ పెట్టుకొని నడుపుతా. సో హైవే పైన కూడా అదే. అసలు నాకు ఈ ఈ పర్ఫార్మెన్స్కి ఈ మైలేజ్ అనేది తోపు. ఇప్పుడు వచ్చేసి కార్ గురించి మాట్లాడుకుందాం. ఈ కార్ ఎందుకు కొనుక్కున్నావు, ఈ మోడలే ఎందుకు కొనుక్కున్నావు, లేదా ఇదే కార్ ఎందుకు కొనుక్కున్నావు అంటే ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచి కార్లో పిచ్చి బాగుంది. నాలాంటి వాళ్ళు మస్తు మంది ఉంటారు ఆడ. నాకు అట్లనే ఉండే. ఇక నేను వన్స్ ఒక పొజిషన్కి వచ్చినాక కార్ కొనుక్కుందామని డిసైడ్ అయినాక ప్రీమియం కారే అనుకున్నా. ఇక ప్రీమియంలో ది బెస్ట్ అని ఎత్తుక్కుంటా పోతే లాస్ట్కి కనిపించింది నాకు వోల్వో. నెక్స్ట్ వచ్చేసి రిలయబుల్. ఈ కార్ రిలయబులా కాదా అంటే నేనైతే 100% రిలయబుల్ అని చెప్తా. అది ఎట్లా అంటే నేను 10-12 అవర్స్ వన్ వే స్ట్రైట్ కొట్టిన రోజులు ఉన్నాయి. మధ్యలో చిన్న చిన్న బ్రేకులు తీసుకుంటా. అస్సలు నాకు ఏ రోజు కూడా పోయినామా వచ్చినామా అంతే. దాన్ని మించి నాకు ఎక్కడ కూడా ఇంత ఇబ్బందులు కూడా ఎప్పుడు పెట్టలేదు. మహా అంటే టైర్లు ఒకటి మీరు చూసుకోవాలి. నేను ఆ రోజు మార్చిన టైర్లు ఈ రోజు దాకా మార్చలేదు. అది మీరు ఒకసారి చూసుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ రిలయబిలిటీ కార్ ఇది. వారంటీ అయితే ఒకవేళ మనకి మెయింటెనెన్స్ వారంటీకి కూడా, లేదా మెయింటెనెన్స్కి అప్ ఫ్రంట్ కట్టించుకుంటారు కొన్నిసార్లు. లెట్స్ సే $5,000 ఇన్ని మైల్స్ వరకు అని చెప్పి. అది మనం కట్టడమే బెస్ట్ అని నేను చెప్తా. ఎందుకంటే నేను మా ఫ్రెండ్కి చెప్పిన, నా మెయింటెనెన్స్ కాస్ట్ తన మెయింటెనెన్స్ కాస్ట్ చూస్తే ఒక 4,000 దాకా డిఫరెన్స్ కనిపిస్తుంది నాకు అక్కడే. అన్నీ దాంట్లోనే ఇంక్లూడ్ అవుతాయి. సో వాళ్ళు ఏదన్నా ఒక ప్యాకేజ్ మనకు చెప్తే అది తీసుకోవడమే బెస్ట్ అని నా సజెషన్. వాడిన ప్రకారం, కట్టిన ప్రకారం, పైసలు కట్టిన ప్రకారం అదే బెస్ట్ అని చెప్తా. సో అది మీ ఇష్టం. అప్పటికైతే నా సజెషన్ అయితే అక్కడ ఏదన్నా వారంటీ కానీ ఏదన్నా మనకు ఉన్నాయి అంటే ప్రీమియం కాబట్టి ఐ సజెస్ట్ యూ టేక్ ఇట్. ఫైనల్లీ ఎక్స్పీరియన్స్ అయితే ఆసమ్ ఎక్స్పీరియన్స్. ప్రీమియంకి ప్రీమియం ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. ఎందుకంటే లగ్జరీ వైజ్, డ్రైవింగ్ వైజ్, కంఫర్ట్ వైజ్ కార్ అయితే సూపర్ అంటే సూపర్. ఇక దాన్ని మించి ఇంకో మాటలు లేవు. అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట అంతే. ఇక ఇది నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ కార్ గురించి కానీ, నా మెయింటెనెన్స్ కానీ, ఇదంతా. ఇది నా ఫస్ట్ వీడియో. సో మీకు ఏమన్నా ఇందులో ఏదన్నా ఇంప్రూవైజేషన్స్ చెప్పాలి అంటే ప్లీజ్ కామెంట్ చేయరు. అండ్ ఆల్సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.